తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇవాళ ఉదయం నుంచి వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ వ్యక్తిగత నంబర్లు హ్యాక్ అవుతున్నాయి. గతంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు మాత్రమే హ్యాక్ అయ్యేవి. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపులను కూడా హ్యాక్ చేస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను కూడా హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఇక ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్ ను షేర్ చేస్తున్నారు ఈ నేరగాళ్లు. ఇక అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ఎస్బీఐ పేరుతో మెసేజ్లు కూడా పంపుతున్నారు. ఇప్పటికే పోలీసులు హ్యాకింగ్ కు సంబంధించిన వందలాది ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని కూడా చెబుతున్నారు. అటు ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని అటు సైబర్ నిపుణులు అయితే సూచిస్తున్నారు. మరొక అసలు మార్నింగ్ నుంచి ఇదే రకంగా చాలా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సైబర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ శ్రీధర్ గారు, సో ఉదయం నుంచి కొన్ని వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత నంబర్లు కూడా హ్యాక్ అవుతున్న పరిస్థితి. ఈవెన్ ఇందాక మా యాంకర్ జర్నలిస్ట్ కూడా అక్కడికి వెళ్లిన పరిస్థితి. తన ఈవెన్ అక్కడికి పోలీస్ స్టేషన్ కి వెళ్లినా కూడా పోలీసులు ఆదివారము ఎవరు లేరు, కాస్త దురుసుగా ప్రవర్తించిన సంఘటన ఇందాక కూడా మేము లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయడం అయితే జరిగింది. సో ఏంటి అసలు ఎందుకు ఈ రకంగా హ్యాకులు జరుగుతున్నాయి? ఎందుకు అంటే ఈ హ్యాకింగ్ అసలు ఎలా జరిగి ఉండొచ్చు? మెయిన్ ఇది ఏపీకే ఫైల్స్ అనేది ఎవరి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ అండి అది. సో ఆ ఏపీకే ఫైల్ ఉన్న విషయం ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది కామన్ పర్సన్ అయినా కానీ, లేకపోతే గనక జనరల్ పబ్లిక్ అయినా, లేకపోతే పొలిటీషియన్స్ అయినా కానీ, అఫీషియల్స్ ఎవరన్నా కానీ దే షుడెంట్ ఇన్స్టాల్ ఏపీకే ఫైల్స్ అండి. ఏదో గ్రూప్ లో వచ్చింది, మన కేవైసీ అప్డేట్ చేయమన్నారని చెప్పేసి క్లిక్ చేసేసి ఇన్స్టాల్ చేయడం అనేది ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఎందుకంటే ర్యాట్ అంట, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ర్యాట్ అనేది మన ఫోన్ లో ఇన్స్టాల్ అయితే కనుక దే కెన్ యాక్సెస్ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, అలాగే లొకేషన్ కావచ్చు, ఫొటోస్, ఎవ్రీథింగ్ దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. ఏది లోకల్ గా స్టోరేజ్ డేటా మొత్తాన్ని కూడా యాక్సెస్ చేయడం స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ రెగ్యులర్ గా మనం మీడియాలో కూడా ఎన్నో సందర్భాలు ఇలాంటివి, అంటే ఏ లింక్, ఏ యాప్ ఇన్స్టాల్ చేయొద్దు అన్న విషయాన్ని ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ బేసిక్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా మినిస్టర్స్ ఖచ్చితంగా ఇది ఇన్స్టాల్ చేయొచ్చా లేదన్న ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం వలన ఈ గ్రూప్స్ లో ఏదో ఏపీకే వచ్చింది అది క్లిక్ చేద్దాం అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ హ్యాక్ అవడం జరిగింది. సో డెఫినెట్ గా ఇది ప్రాబ్లమాటిక్ గా మనం అనుకోవచ్చు. కనీసం అట్లీస్ట్ ఎప్పటికైనా కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండేసి సెక్యూరిటీ, ప్రైవసీ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక బెటర్ థింగ్ అండి. అంటే ఇప్పుడు శ్రీధర్ గారు, విక్టిమ్స్ ని ఈ సైబర్ గ్యాంగులు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటేనే వాళ్ళు విక్టిమ్స్ ని ఎట్లా ట్రాప్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు సైబర్ గ్యాంగ్స్ అంటే ఒకటండి, ఒక జనరిక్ గా ఒక మాస్ గా చాలా మందికి, కొన్ని లక్షల మందికి పంపించే టైప్ వేరు. అప్పుడు ఏమవుతుందంటే కనుక ఎవరొకరు ఇన్స్టాల్ చేస్తారు, కొంచెం చేయకపోవచ్చు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా టార్గెట్ చేసుకుని ఎవరో హ్యాకర్స్ ఓన్లీ మినిస్టర్స్ ఎలాగో జరిగిందన్న విషయం మన బయటకు వచ్చింది. కాబట్టి ఒక కామన్ పబ్లిక్ నుంచి మనకి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. కాబట్టి ఎవరో టార్గెటెడ్ గా వీళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు, వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారని వీళ్ళకి లింకులు పంపించేసి పంపించినట్టు టార్గెటెడ్ గా అటాక్ జరిగినట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఇదంతా వీళ్ళంతా కంప్లైంట్ చేస్తారు. కాబట్టి హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా ఏదన్నా సంథింగ్ దీని ఇన్వెస్టిగేషన్ జరిగే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు దీన్ని వెనుకున్నారో తెలిసే స్కోప్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరైనా కూడా టార్గెటెడ్ గా చేసినా, మాస్ గా చేసినా కూడా ఒక లింక్ పంపిస్తే మాత్రమే ఇది జరుగుతుంది. ఆ లింక్ ను మనం ఒక అప్లికేషన్ లింక్ పంపించడం లేదా ఏపీకే ఫైల్ పంపించడం చేసినప్పుడు అది ఏంటి ఫైల్ ఏంటి అన్నది ఒక స్కాన్ చేసుకోకుండా దాన్ని ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఫర్దర్ గా కానీ కొన్ని జాగ్రత్తలు, ఒక బేసిక్ సైబర్ సెక్యూరిటీ అవగాహన పొలిటీషియన్స్ వీళ్ళందరికీ కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంటే ఒకటండి శ్రీధర్ గారు, సో మీరు చెప్పిందంతా వ్యాలిడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా సహజంగానే నేను కాస్త ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నాను, నాకు వెంటనే డబ్బులు కావాలి, ఇప్పుడు ప్రెసెంట్ నా యూపీఐ పని చేయట్లేదు, ఈ నంబర్ కి పంపండి అంటూ కూడా అడుగుతున్నారు. సో మేబీ వాళ్ళు ఎమర్జెన్సీలో ఉండొచ్చు అనుకోని కూడా చాలా మంది ఈ రకంగా డబ్బులు పంపించేస్తారు. ఆ తర్వాత ఫ్రాడ్ జరిగిందని ఎవరైనా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఈ ఏవైతే డబ్బులు సెండ్ అయ్యాయో అవి మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? లేదంటే వన్స్ యూపీఐ కొట్టాక ఇంకా అంతేనా పరిస్థితి? అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మీకు సాటర్డే, సండే, ఫ్రైడే నైట్ నుంచి సండే మధ్యలో జరిగే ప్రతి క్రైమ్ కి కూడా ఆల్మోస్ట్ అమౌంట్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 24 hours లోపల మనం కంప్లైంట్ చేస్తే కనుక ఖచ్చితంగా 90% అమౌంట్ వెనక్కి వచ్చే స్కోప్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్